కార్తీక పురాణం 3వ అధ్యాయం. కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమునున్న ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము కలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే గాక మరణంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానమును చెయ్యక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మరింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు నయునున స్నానదాన జపతపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వివరింపెను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపము. బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భారత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు, తపస్యాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు బ్రాహ్మడొక ఉండెను. ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్రసకుడై అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్థ సమయమున ఒక మహావట వృక్షంపై భయంకర ముఖములతోనూ దీర్ఘ కేశములతోనూ బలిష్టబులైన కొరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకరమైన రూపములతోనూ ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారినబోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయంకపితులు చేసుండురు. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకముగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమియు తోచక నారాయణ స్తోత్రము బిగారుగా పట్టిచుచు, ప్రభో అత్తత్రాణ పారాయణ, అనాథ రక్షక, ఆపదులున్న గజేంద్రుణ్ణి, నిండు సభలో అవమాన పలుకుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహర్దుణ్ణి రక్షించిన విధముగానే పిచాచుల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్మను రక్షింపుమని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందులకు మీకి రాక్షస రూపంబులు కలిగెను, మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగాను. నాది ద్రవిడ దేశం, బ్రాహ్మణుడగు నేను మహా పండితుడనని గర్వము గల వాడినై ఇంటిని. న్యాయ అన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనం లాగుకొనుచు దుర్వ్యాసనలతో భార్య పుత్రులను సుఖపెట్టక పండితులు అవమానించపరుచుచు లబ్ధుడై లోకకంఠుడిగా నుండెని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధముగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్దున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి కెంటివేచి తిని. అందులక విపురునకు కోపమొచ్చి, ఓరి నీచుడా, అన్యక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడలు తెలియక తోటి బ్రాహ్మణుడిని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి గాన నీవు రాక్షసుడివై నరక భక్షుడివుగా నిర్మానుష ప్రదేశంలో నుందువుగాక అని శపించుటకే నాకు ఈ రాక్షస రూపము కలిగినది.
బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు గాని బ్రాహ్మణ శాపములను తప్పించలేము కదా. కాన నాయపరాధము క్షమించమని వారిని ప్రార్థించిని. అందువలన అతడు దయదాల్చి, ఓయి గోదావరి క్షేత్రమొందొక వటవృక్షము కలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతము ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండినో ఆ బ్రాహ్మణి వలన పూర్వజన్మ నుందువుగాక అని వెళ్ళిపోయెను. నాటి నుండి నేనీ రాక్ష రూపమున నరభక్షము చేయుచుంటిని. కాన ఓ విప్రతోత్తమా, నన్ను నా కుటుంబము వారిని రక్షింపుము అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పాను. రెండవ రాక్షసుడు వృత్తాంతము, ఓ ద్విజోత్తమా, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేచి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమే రామచంద్రయు నటులచే వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచవక్ష పరవాణాలతో భుజించుండేవలను. నేను ఎట్టి దాన ధర్మాలు చేసి ఎరగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించిని. కాన నాకీ రాక్షసోత్తము కలిగెను. నన్ని పాపకింపుల నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధాలుగా వేడుకొనెరు. మూడవ రాక్షసుడు తన వృత్తాంతమును ఇటు తెలియజేసెను. మహాశ్రయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుండిని. స్నానమైనను చెయ్యక కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండెనవాన్ను. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను నర్పించగా భక్తులు బోనం తెచ్చిన సంబరములను నా ఉంపుడుగత్తెకు అందజేయించు మధ్య మాంసలమును సేవించుచు పాప కార్యములు ఈ రూపమును ధరించి తిని. కావున నన్ను కూడా పాప విముక్తిని కవ్వించుము అని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిచాసల దినఫలము లక్కరించి, ఓ బ్రహ్మ రాక్షసులారా, భయపడకు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వలన మీకు ఈ రూపములు కరగెను. నా వెంట రండు, మీకు విముక్తి కలిగించును అని వారి దొరచి తనతో గుణించి ఆ మువ్వరి యతన విముక్తిని సంకల్పు చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యము ఫలమును ముగ్గురు బ్రహ్మరాక్షసులు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠము నగరు. కార్తీక మాసములో గోదావరి స్నానము ఆచరించినచో హరిహరి ఆదులు సంతృప్తి నొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదించురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానము ఆచరించాలి. స్కంద పురాణ అంతర్గత వశిష్ఠోత్తమ కార్తీక మహత్య మండలి 3వ అధ్యాయము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.